నమస్తే. జయలలిత వేద నిలయంలోకి సీఎం విజయ్ 350 కోట్ల డీల్ వెనుక అసలు కథ. తమిళనాడు రాజకీయాలు అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చే పేరు పోయస్ గార్డెన్. ఒకప్పుడు ముఖ్యమంత్రి జయలలిత తన కనుసైగలతో జాతీయ రాజకీయాలను సైతం శాసించిన పవర్ఫుల్ వేదిక. దశాబ్ద కాలంగా రాజకీయ కోలాహలం లేకుండా స్తబ్దుగా ఉన్న ఆ రాజభవనంలోకి ఇప్పుడు మరో స్టార్, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ అడుగు పెట్టబోతున్నారా? ఏకంగా 350 కోట్ల పెట్టి జయలలిత ఇంటిని ఆయన కొనబోతున్నారా? ఒకవేళ అదే జరిగితే సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఎదురయ్యే పరిస్థితి ఏంటి? ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్ ఏమాత్రం ఆడంబరాలకు పోకుండా ఒక సాధారణ ఉద్యోగిలా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెక్రటేరియట్ లోనే గడుపుతున్నారు. కానీ ఇక్కడే సామాన్య ప్రజలకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. విజయ్ నివాసం ఉంటున్న ఈస్ట్ కోస్ట్ రోడ్డు నుంచి రాజాజీ రోడ్డులోని సచివాలయానికి దాదాపు 18 కిలోమీటర్ల దూరం ఉంది. సీఎం కాన్వాయ్ వెళ్లే పీక్ అవర్స్ లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తుండటంతో స్కూల్స్, ఆఫీసులకు వెళ్లే సామాన్య ప్రజలు నరకం చూస్తున్నారు. ప్రజల కష్టాలను గమనించిన విజయ్ సెక్రటేరియట్ కు దగ్గరలో తన మకాం మార్చాలని డిసైడ్ అయ్యారట. సెక్రటేరియట్ కు కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్యంత విలాసవంతమైన ప్రాంతం పోయస్ గార్డెన్. అక్కడే ఉంది దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం వేద నిలయం. ప్రస్తుతం జయలలిత మేనకోడలు దీప ఆధీనంలో ఉన్న ఈ భవనం పైనే సీఎం విజయ్ ఫోకస్ పెట్టినట్లు కాలీవుడ్ సర్కిల్స్ లో బలమైన ప్రచారం జరుగుతుంది. ఈ రాజభవనం ప్రస్తుతం మార్కెట్ విలువ అక్షరాల 350 కోట్ల రూపాయలు. అంత భారీ రేటు చెల్లించి మరి విజయ్ ఈ ఇంటిని కొనుగోలు చేయబోతున్నారని టాక్ గట్టిగా వినిపిస్తుంది. పోయస్ గార్డెన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఇల్లు వేద నిలయానికి సరిగ్గా పక్కనే ఉంటుంది. ఒకప్పుడు జయలలిత సీఎం గా ఉన్న రోజుల్లో సెక్యూరిటీ రీజన్స్ తో రజనీకాంత్ కారును సైతం పోలీసులు అడ్డుకోవడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఇప్పుడు విజయ్ గనక సీఎం గా అదే వేద నిలయంలోకి వెళ్తే రజనీకాంత్ కు పొరుగింటి వారు అవుతారు. మరి ఇద్దరు బడా స్టార్లు, అందులోనూ ఒకటి సీఎం పక్కపక్కనే ఉంటే ఆ సెక్యూరిటీ హడావుడి ఎలా ఉంటుంది? మళ్ళీ పాత ట్రాఫిక్ సమస్యలు రజనీకాంత్ కు ఎదురవుతాయా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 10 ఏళ్ల తర్వాత పోయస్ గార్డెన్ కు మళ్ళీ పాత వైభవం, రాజకీయం కళ తిరిగి వచ్చినట్లే అయితే ఇది అధికారిక సమాచారం కాదు, కేవలం రాజకీయ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న ఒక ఆసక్తికరమైన గాసిప్ మాత్రమే. మరి విజయ్ నిజంగానే జయలలిత ఇంటికి మకం మారుస్తారా అన్నది వేచి చూడాలి. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? సీఎం విజయ్ పోయస్ గార్డెన్ కు వెళ్ళడం కరెక్టేనా? కింద కామెంట్ చేయండి.